అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఖమ్మంలో మిర్చి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కూడా. ఆంధ్రాలో కూడా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుండగా తెలంగాణలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ఇక్కడి రైతు సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. మిర్చి బోర్డు ఏర్పాటుకు రైతు సంఘాలు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు బార్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందుతున్నాయో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో సుమారు 4 లక్షల ఎకరాల్లో ప్రతి ఏడాది మిర్చి సాగవుతుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్లైన గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్లు ఎర్ర బంగారంతో కళకళలాడుతుంటాయి. తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాలతో పాటు సూర్యాపేట, నల్లగొండ, గద్వాల తదితర జిల్లాల్లో రైతాంగం మిర్చిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కర్నూలు తదితర జిల్లాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. ఏపీలో సుమారు 6 లక్షల ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కానీ సూచన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యలేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు దశాబ్ద కాలంగా సాగించిన పోరాట నేపథ్యంలో అక్కడ కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. అలాగే అత్యంత మెరుగైన వాణిజ్య పంట అయిన మిర్చికి కూడా బోర్డు కావాలని ఖమ్మం జిల్లా రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతులు, రైతు సంఘాలు ఇటీవల కేంద్రాన్ని కోరాయి. తెలంగాణ, ఆంధ్రాకు గేట్వేగా ఉన్న ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడి రైతులు, రైతు సంఘాలు సూచిస్తున్నాయి. మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, విదేశీ ఎగుమతులకు, మిర్చి రైతులకు తరచు శిక్షణ కార్యక్రమాలు, మేలు రకమైన మిర్చి పంట సాగుకు, విత్తన ఉత్పత్తికి బోర్డు ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఖమ్మం జిల్లా రైతాంగం చెబుతోంది. మిర్చి బోర్డు ఏర్పాటైతే దానికి ప్రత్యేక నిధులు, అధికారాలతో పాటు ప్రత్యేక యంత్రాంగం ఉండడంతో రైతులకు మిర్చి పంటపై తరచు అవగాహన సదస్సులు, క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేస్తే మెలకువలను రైతాంగానికి తెలియపరిస్తే రైతు శ్రేయస్సుకు దోహదపడతాయి. మిర్చి సాగు చేసే రైతులకు బోర్డు ద్వారా ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మిర్చి పంట ఉద్యానవన శాఖ పరిధిలో ఉంది. ఇతర పంటల్లా ఉద్యానవన శాఖ పంటలపై అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు చేసి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 కాలం కష్టించి పండించిన పంటను మిర్చి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ధర పరిస్థితి లాటరీగా మారిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మిర్చి మార్కెట్ల ద్వారా మిర్చి పంటను దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అవుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి మార్కెట్ పరిస్థితి తెలియక ఆయా దేశాల్లో ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేయకపోవడంతో ఈ ఏడాది మిర్చి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గత ఏడాది క్వింటాకు 20 నుంచి 23 వేలు ధర పలకగా ఈ ఏడాది క్వింటాల్కు 13,000 వరకు ధర పడిపోవడంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి పంట ప్రధానమైనది. 3 లక్షల ఎకరాల నుండి 4 లక్షల ఎకరాల వరకు ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు చేస్తారు. ఈ సంవత్సరం మిర్చి పంట గత సంవత్సరం 20,000 నుండి 25,000 అమ్మినటువంటి మిర్చి ఇవాళ 10,000 నుంచి 12,000 మధ్యనే అమ్మేటువంటి పరిస్థితి. అంటే సగానికి సగం ధర పడిపోయినది. అందుకనే దీనికి మిర్చి బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే కొంత మిర్చి రైతులకి లాభం చేకూరుతుందని చెప్పి సిపిఎంఎల్ మాసులైన తరపున గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మిర్చి బోర్డుని ఏర్పాటు చేసి మిర్చి గాడ మద్దతు ధరని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఇవి మీ పంటల గిట్టుబాటు ధరలో మద్దతు ధర కేటాయించే దాంట్లో మిర్చి అనేటువంటిది లేదు. అందుకని వాళ్ళ
మొత్తం నకిలీ విత్తనాలతోటి రైతాంగం సగం నష్టపోయారు. అన్ని చీడపీడలను ఎదుర్కొని పండించినటువంటి పంటని, చేతికొచ్చినటువంటి పంటని మార్కెట్లోకి అమ్మబోతే అడవి, కొనబోతే కొరి సందంగా మిర్చి రైతుల పరిస్థితి తయారైంది. ఇవాళ మిర్చి రేటుని వ్యాపారులందరుగా కూడా ఐక్యంగా సిండికేట్గా ఏర్పడి రేటుని తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఎగుమతులు లేకపోవటం వల్ల ఈ మిర్చి రేటు అనేటువంటి పడిపోతూ ఉన్నది. అందుకనే తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి మిర్చి బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే నకిలీ లేనటువంటి విత్తనాలని బోర్డు ఏర్పాటు చేయటం కానీ అట్లానే మద్దతు ధర లభించేటట్టుగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు బోర్డుని ఎట్లయితే ఏర్పాటు చేస్తుందో అట్లా మిర్చి బోర్డుని కూడా ఏర్పాటు చేసి మిర్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ రైతు సంఘం రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘంతో పాటు పలువురు పార్టీల అనుబంధ సంఘాల రైతులు, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీలు ఆందోళన సాగిస్తున్నాయి. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా, మిర్చి మార్కెట్ యార్డ్ ముట్టడి, రైతులు, వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాయి. వచ్చే మే నెల నుంచి మిర్చి బోర్డు కోసం సంఘటిత కార్యక్రమాలు చేపట్టనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గేట్వేగా ఉన్న ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దేశ విదేశాల్లో ఎగుమతులు పెరిగేందుకు, పంట నాణ్యత, దిగుబడి పెంచేందుకు రైతులకు ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. రైతాంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు సైతం బోర్డు ధర అందుతాయని వామపక్ష నేతలు చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోనే రెండో పెద్ద మార్కెట్. మిర్చి బిజినెస్కి ఈ మార్కెట్ కేంద్రంగా ఉన్నది. గుంటూరు, వరంగల్ తర్వాత ఖమ్మం మార్కెట్. ఈ మార్కెట్కి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి, నల్గొండ జిల్లా నుండి, ఇటు కృష్ణా జిల్లా నుండి, ఖమ్మం చుట్టుపక్కల మండలాల నుండి లక్షలాది మిర్చి వ్యాపార బస్తాలను కూడా వస్తుంటాయి. గత సంవత్సరం మిర్చి రేటు ఖమ్మం నగరంలో 22 నుంచి 25,000 దాకా ఉన్నది. కానీ ఈ సంవత్సరం 18,000 నుండి 16,000 నుండి ఈ రోజున 13,300 దాకా మేలు రకం అవుతున్నది. ఇది వ్యాపారస్తుల యొక్క లావాదేవీల మేరకు మిర్చి రేటు పడిపోతున్న పరిస్థితి. రైతాంగానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అనేక పురుగుల ఎరువుల మందులతోటి పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టుబడులు పెట్టి రైతాంగం లక్షల రూపాయలు ఎకరానికి పెడుతున్నా కానీ వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు. అందుకోసం సిపిఎం పార్టీగా గతంలో కూడా వ్యవసాయ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి. మిర్చి బోర్డుకి ఇక్కడ చైనా మార్కెట్ కానీ ఉన్నటువంటి కొనుగోలు కానీ, ఇక్కడ నుంచి మిర్చిని ఎక్స్పోర్ట్ ఇతర దేశాలు కూడా చేస్తారు. కాబట్టి ఒక పెద్ద మార్కెట్గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నది. మిర్చి మార్కెట్, మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా. దానికి రేటును కూడా పగడ్బందీగా ప్రభుత్వం గిట్టుబాటు ధరని ఇవాళ కింటాకి 25,000 రూపాయలు ఇస్తేనే రైతాంగానికి అన్ని ఖర్చులు పోను వాళ్ళకి వ్యవసాయం చేయడానికి మిగులుతుంది. ఆ విధంగా ఈరోజు రైతాంగం మొత్తం కూడా దివాలా తీస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. పురుగులు పడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి ఈరోజు నష్టపోతున్న రైతాంగం ఉంది. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. రాకపోవడం అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లా కేంద్రంగా మిర్చి బోర్డును ఏర్పాటు చేసి కింటాకి 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించి మార్క్పేడ్ ద్వారా కొనుగోలు చేయాలనేది సిపిఎం పార్టీగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మిర్చి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతాంగం కోరుకుంటుంది. మిర్చి బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.